ఆతురతతో నిండిన రాత్రి. బయట పౌర్ణమి చంద్రుడు. వరాండాలో చిన్ని కూర్చొని నక్షత్రాలను లెక్క పెడుతోంది. గాలి తాకిడిలో చక్కటి మల్లెల వాసన. అమ్మమ్మ, నక్షత్రాలు ఇంత మెరిసిపోవడానికి కారణమేంటి? నక్షత్రాలు నిజంగానే మనల్ని చూస్తాయా? చూస్తాయిరా బంగారం. కాని వాటికో ప్రత్యేకమైన స్నేహితుడు ఉన్నాడు, చంద్రుడు. ఈరోజు పౌర్ణమి కాబట్టి చంద్రుడు ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాడు. హా, అది చంద్రకాంతి తోట రహస్యం. విన్నావంటే ఈ రాత్రి నువ్వు కూడా ఆ తోటను కలలో చూడొచ్చు. కథలోకి ప్రవేశం. రహస్యమైన తోట పరిచయం. ఎప్పుడో చాలా కాలం క్రితం గ్రామం చివర గుట్టల మధ్యలో ఒక మాంత్రిక తోట ఉండేది. ఆ తోటకు వెళ్లే దారి పగటి పూట ఎప్పుడూ కనబడదు. కేవలం పౌర్ణమి రాత్రి మాత్రమే చంద్రుడు ఆకాశం నుంచి తన కాంతిని కురిపించి నేలపై ఒక వెండి బాట వేస్తాడు. ఆ బాట చివరలో పెద్ద వెండి గేటు, దానిపై నక్షత్రాలు చెక్కబడి ఉంటాయి. ఆ గేటు దాటితేనే చంద్రకాంతి తోటలోకి ప్రవేశం. అక్కడి చెట్లు వెండి ఆకులతో మెరుస్తూ గాలిలో సున్నితమైన స్వరాన్ని పాడుతుంటాయి. పూలు పగలంతా మూసుకుపోయి ఉంటాయి. కాని చంద్రుడు పైన ఉంటే ఒక్కసారిగా వెండి, నీలం, బంగారు రంగుల్లో విరబూసి వెలుగుతాయి. ఆ తోట మధ్యలో ఒకే ఒక్క ప్రత్యేక పువ్వు, చంద్రపుష్పం. దాన్ని తాకితే ఒక కోరిక నిజమవుతుంది. కాని ఆ కోరిక నిజాయితీగా, స్వార్థం లేకుండా ఉండాలి. స్వార్థం కలిగినవారు ప్రయత్నిస్తే పువ్వు అదృశ్యమైపోతుంది. ఆ మనిషి దారి తప్పి వెనుదిరిగి వస్తాడు. అర్జున్, ఒక బాలుడి ఆత్మకథ. అర్జున్ అనే బాలుడు తన తల్లితో చిన్న ఇంట్లో నివసించేవాడు. అతని తల్లి ఎన్నాళ్లుగానో అనారోగ్యంతో మంచం పట్టి ఉంది. డాక్టర్లు మందులు ఇచ్చినా రోగం తగ్గేది కాదు. అర్జున్ తల్లి కళ్లలో ఆరిపోతున్న వెలుగు చూడలేక బాధపడేవాడు. ఒకరోజు గ్రామంలోని వృద్ధుడు, పౌర్ణమి రాత్రి వెండి బాట కనిపిస్తే అది నిన్ను చంద్రకాంతి తోటకు తీసుకెళ్తుంది. అక్కడ చంద్రపుష్పాన్ని తాకితే ఏదైనా కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. అర్జున్ హృదయంలో కొత్త ఆశ జ్వలించింది. అతను నిర్ణయించుకున్నాడు, తన తల్లిని బాగు చేయించుకోవాలని. మిత్రుడు, కోమలి. అర్జున్తో ఎప్పుడూ ఆడుకునే ఒక పిచ్చుక, పేరు కోమలి. చురుకైనది, బంగారు రంగు ముక్కుతో చిలిపి మాటలు చెప్పేది. కోమలి: అర్జున్, నువ్వు వెళ్లేది మాంత్రిక దారి. నువ్వు ఒంటరిగా వెళ్తే భయపడతావు. అర్జున్: నువ్వు ఉంటే నాకు భయం లేదు. అలా ఇద్దరూ కలిసి పౌర్ణమి రాత్రిని ఎదురు చూశారు. వెండి బాటలోకి అడుగు. పౌర్ణమి వచ్చింది. చంద్రుడు పైన వెలుగుతున్నాడు. వెండి బాట నేలపై మెరిసింది. అర్జున్, కోమలి అడవిలోకి ప్రవేశించారు. అక్కడి చెట్లు వెండి కాంతిలో స్నానం చేస్తూ జ్యోతి పెట్టెలు దారి చూపుతున్నాయి. జలపాతం వెండి రేణువుల్లా కురుస్తోంది. గాలి లోపల మృదువైన బుల్లి పాట వినిపిస్తోంది. 3 పరీక్షలు. మొదటి పరీక్ష, అంధకార వంతెన. ఒక పొడవాటి చెక్క వంతెన కింద నల్లని జలాలు. గాలి మృదువుగా చెప్పింది, కళ్ళు మూసుకుని నడవాలి. భయానికి చోటు ఇవ్వొద్దు. అర్జున్, కోమలి స్వరాన్ని అనుసరించి ధైర్యంగా నడిచారు. చివరికి వంతెన దాటగానే వెండి కాంతి మరింత ప్రకాశించింది. రెండవ పరీక్ష, గాలి ప్రశ్న. ఒక వెండి ఆకుల వృక్షం కింద గాలి స్వరం. నీకెందుకు చంద్రపుష్పం కావాలి? అర్జున్ కన్నీళ్లతో సమాధానం: నా అమ్మ బతకాలి. అంతే. నాకు ఇంకేమీ వద్దు. గాలి సంతోషంగా వీచి దారి ముందుకు తెరిచింది. మూడవ పరీక్ష, ప్రతిబింబ సరస్సు. సరస్సులో తన ప్రతిబింబం కాకుండా తన తల్లి నవ్వుతూ కనిపించింది. అది అతని హృదయం స్వార్థం లేనిదని నిరూపించింది. చంద్రపుష్పం. తోట మధ్యలో వెండి కాంతిలో ప్రకాశిస్తున్న చంద్రపుష్పం. అది నక్షత్రాల్లా మెరిసే రేణువులు చుట్టూ చల్లింది. అర్జున్ 2 చేతులతో పువ్వును పట్టుకుని, నా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నాడు. పువ్వు వెండి కాంతిగా మారి అతని చేతిలో ఒక చిన్ని విత్తనం పడింది. దాన్ని నీ ఇంటి ముందు నాటు అని మృదువైన స్వరం వినిపించింది. నిజమైన మాంత్రికం. అర్జున్ విత్తనాన్ని నాటి నీరు పోశాడు.
3 రోజుల్లో వెండి పువ్వులు పూశాయి. ఆ పువ్వుల సువాసన తల్లి గది నింపింది. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. ఆ రోజు నుంచి ఆమె ఆరోగ్యంగా, ఆనందంగా జీవించింది. చిన్ని చంద్రపుష్పం దూరంలో ఉండొచ్చు. కాని ప్రేమ, నిజాయితీ మనలోనే ఉంటుంది. స్వార్థం లేకుండా కోరుకున్నది ఎప్పుడూ ఫలిస్తుంది. బంగారం. నీతి, సత్యం, ప్రేమ, స్వార్థరహితతే నిజమైన మాంత్రికం. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.